టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టరే పెళ్లి పెద్ద, అధికారులే బంధువులు, ఆశ్రమం నుండి అత్తారింటికి. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి. పాకాల మండలంలోనే విద్యుత్ రెవెన్యూ కార్యాలయం కొనసాగించాలి. మల్కాజ్గిరిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆగని కూల్చివేతలు, ఆందోళనలో వ్యాపారులు. నిరుపేద యువతి వివాహానికి వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ చేయూత. దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు హనుమంతుని ఆశీస్సులు ఉండాలన్న కేంద్ర మంత్రి. 22వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న మజ్జిగ పంపిణీ. భాగ్యారెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త, వారి సేవలు చిరస్మరణీయం. ఆపరేషన్ కగార్ ఆపివేయాలంటూ సిపిఐ నాయకుల ధర్నా. పెళ్లంటే యువతి ఎన్నో కలలు కంటుంది. తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలిన వారికి అన్ని తానే పెళ్లి చేశాడు కలెక్టర్. పెళ్లంటే ప్రతి యువతికి ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. బిడ్డల ఆశలు తీర్చడానికి తల్లిదండ్రులు వెనకాడరు. మరి వారు లేని వారి పరిస్థితి, అనాథలైన తమకు తోడు దొరికితే చాలనుకుంటారు. అలానే ఓ అనాథ యువతికి ఆశ్రయం నిర్వాహకులు వివాహం నిశ్చయించారు. అయితే అనుకోని విధంగా కలెక్టర్ ఆ యువతికి పెళ్లి పెద్దగా మారి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఉద్యోగులంతా ఆమెకు బంధువులయ్యారు. కలెక్టరేట్ వివాహానికి వేదికైంది. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఈ సంఘటన. 16 ఏళ్ల కిందట తల్లిదండ్రులను కోల్పోయిన నక్కా మానస, ఆమె చెల్లెలు లక్ష్మీలను రామగుండం తబిత బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు వీరేందర్ నాయక్, విమల దంపతులు చేరతీశారు. ఆ ఆశ్రమంలో ఉంటూనే మానస డిగ్రీ పూర్తి చేసింది. ఆమె చెల్లెలు లక్ష్మి ప్రస్తుతం ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీలో చేరడానికి ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో చదువు పూర్తి చేసుకున్న మానసకు వివాహం చేయాలని భావించారు ఆశ్రమం నిర్వాహకులు. దీనిలో భాగంగా జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో మానస వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎవరూ లేని మానసకు అండగా నిలిచి ఆమె పెళ్లి జరిపించడానికి ముందుకొచ్చారు. ఆయన పెళ్లి పెద్దగా ఉంటారని తెలిపారు. అంతేకాక కలెక్టర్ పేరిటే వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. పెళ్లికి అవసరమైన సామాగ్రిని అధికారులు సమకూర్చారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో పెళ్లి ఘనంగా జరిగింది. కలెక్టర్ శ్రీహర్ష దగ్గర నుండి వివాహ తంతు పూర్తి చేశారు. తబిత బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు వీరేందర్ నాయక్, విమల దంపతులు మానసకు కన్యాదానం చేశారు. పెళ్లి అనంతరం వధువరులు కలెక్టర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు, అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీసీపీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో మానసకు 61,800 రూపాయల చెక్కును అందజేశారు. మిగతా అధికారులు దగ్గరుండి అనాథ యువతి పెళ్లి జరిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానసకు అభినందనలు తెలిపారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, నవభారత నిర్మాతగా పేరుగాంచిన స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న మహానేత విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ ఆయన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొని భారతదేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయనను నవ భారత యువతకు స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు. అంతర్రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేశమంతటా రాజీవ్ గాంధీ ఆలోచనలు, దేశభక్తిని స్మరించుకోవడం గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలోనే విద్యుత్ రెవెన్యూ కార్యాలయం కొనసాగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మాట్లాడుతూ పాకాల మండల కేంద్రం నందు గత 75 సంవత్సరాలుగా విద్యుత్ రెవెన్యూ కార్యాలయం కొనసాగుతుందని, ఈ కార్యాలయ పరిధిలో పాకాల, పెనుమూరు, పులిచెర్ల, పూతలపట్టు, ఐరాల మండలాలు ఉండేవని, అవి దశల వారీగా మండలాలను తొలగిస్తూ ప్రస్తుతం పాకాల మండలం మాత్రమే కార్యాలయ పరిధిలో నడుస్తుందని పేర్కొన్నారు. మండలంలోని రైతులు, ప్రజలు విద్యుత్ బిల్లుల రాయితీ, సర్వీసు పేరు మార్పులు చేసుకోవాలన్నా, మీటర్ రద్దుపరుచుకోవాలన్నా ఈ కార్యాలయంలోనే పని పూర్తి అయ్యేది అన్నారు. అందరికీ ఉపయోగకరముగా ఉన్న ఈ కార్యాలయంను ప్రస్తుతం చంద్రగిరికి మార్చడం వలన రైతులు పాకాల నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరికి వెళ్లవలసి వస్తుందని, ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన ఈ కార్యాలయాన్ని చంద్రగిరి నుండి తిరిగి పాకాల మండల కేంద్రానికి తీసుకురావడానికి విద్యుత్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. నమస్కారంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి వైస్ ప్రెసిడెంట్ నేను పఠాన్ మస్తాన్ భాషా మాట్లాడుతున్నది. పాకాల మండలంలో కరెంట్ రెవెన్యూ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాను. పాకాల మండలంలో కరెంట్ రెవెన్యూ ఆఫీస్ ఉండడం వల్ల ప్రజలకి చాలా మంచి జరిగాయి. ఏం మంచిరా అంటే కరెంటు ఛార్జెస్ బిల్లింగ్ మీద ఎక్కువ అమౌంట్ రావడం కానీ ఇట్లా సమస్యలు ఏమన్నా ఉంటే కరెంట్ రెవెన్యూ ఆఫీస్ కాడికి వెళ్ళి పరిష్కారం చేసుకునేవారు. అదేవిధంగా ఇట్లా నేమ్ చేంజెస్ కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే రెవెన్యూ ఆఫీస్ కాడికి వెళ్ళి పరిష్కరించుకునేవారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఇష్యూస్ కానీ, బిల్డింగ్ ఇష్యూస్ కానీ, ఓరియంటల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ప్రతి ఒక్కదాన్ని కరెంట్ రెవెన్యూ ఆఫీస్ కాడికి వెళ్ళి పరిష్కరించుకునేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు ఆ రెవెన్యూ ఆఫీస్ని చంద్రగిరి మండలానికి మార్చడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం ఇబ్బందులు అంటే ఆ రెవెన్యూ ఆఫీస్ వల్ల ఈ పాకాల నుంచి చంద్రగిరికి వెళ్ళి దిగేసి ఆ రెవెన్యూ ఆఫీస్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ప్రజలకు తెలియదు చంద్రగిరిలో ఎక్కడ ఉన్నదని రెవెన్యూ ఆఫీస్ ప్రజలకు తెలియదు. పాకాలకు ఉండే మండలంలో ఉండే ప్రజలకు తెలియదు. వాళ్ళు తెలుసుకుని వెళ్ళే లోపల కనీసము ఆకుండే ఆఫీస్లో ఎంతమంది ఉంటారో, ఎంతమంది పని చేస్తున్నారో, వాళ్ళు ఎవరు ఏమో తెలియకుండా పోతుంది. సరే ఆ ఆఫీస్లో ఏ పని కోసం వెళ్ళామో ఆ పని ఆ సమయానికి ఆఫీసర్ ఉన్నాడో లేడో తెలియదు. లేని సమయంలో మళ్ళా ఆ ఆఫీస్ తిరుక్కొని పాకాలకు వచ్చి మళ్ళా మరుసటి రోజు రమ్మంటే మరుసటి రోజు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు బస్ ఛార్జెస్ ఎంత అవుతుందో, అతని సమస్య పరిష్కారం కాకుండా అతని స్టైన్ ఎంత పడుతున్నాడో ఆలోచించండి. అదేవిధంగా ఆ రెవెన్యూ ఆఫీస్ వల్ల ఏ ప్రజలకి పాకాల మండలం ఉండడం వల్ల మంచిగా జరుగుతున్నది. ఇప్పుడు చంద్రగిరి మండలం తీసుకుని పోయిన దానివల్ల ఈ పాకాల మండలం ప్రజలంతా చంద్రగిరి మండలానికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి ఒకసారి. రేపు ఒకవేళ ఇప్పుడు పాకాల మండలంలో కరెంటు బిల్లు కట్టాలంటే 9 గంటల నుంచి 1 గంట లోపలే కట్టాలి. చంద్రగిరి మండలానికి రెవెన్యూ ఆఫీస్ వెళ్ళిపోయింది దానివల్ల. అదే పాకాల మండలంలో రెవెన్యూ ఆఫీస్ ఉన్నప్పుడు 9 గంటల నుంచి 1 గంట దాకా, మళ్ళా 1 గంట నుంచి 2 గంటల నుంచి మళ్ళీ 4 గంటల దాకా బిల్లింగ్ కట్టుకుంటున్నారు. కట్టుకొని ప్రజలకు ఏదో సమస్యలు ఉన్నా కూడా ప్రజలు పరిష్కరించుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా చంద్రగిరికి మార్చేస్తే చంద్రగిరికి వెళ్ళాలంటే ఆ ప్రజలకు ఏ విధంగా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఏ విధంగా ఇబ్బందులు పడతారు ఒకసారి ఆలోచించి ప్రధాన నాయకులు ఆలోచించుకోవాలా. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉండే హైలైట్ డిపార్ట్మెంట్లో డిఈ కానీ ఎట్టోళ్ళందరూ ఆలోచించుకొని దీన్ని పాకాల మండలానికి ఆ రెవెన్యూ ఆఫీస్ని తీసుకొని వచ్చి మళ్ళా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నుంచి
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి మారుతి నగర్లోని హనుమాన్ దేవాలయంలో ఉదయం నుండే భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం విశేషంగా అలంకరించి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేసి స్వామివారిని సేవించుకొని తరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి మనోజపం మారుత ప్రియ వేగం జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం బాణరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా మారుతినగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఈ ఆలయంలో స్వయంభూ ఆంజనేయ స్వామిగా ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి వారు ఈ రోజున హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి వందలాది మంది భక్తులు ఇచ్చేసినారు. ఉదయం నుండి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, సింధూర లేపనము, కమలపాకుల పూజలు, వడమాల అర్చనలు చాలా ఘనంగా జరిగినవి. తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమము, తీర్థ ప్రసాదాల నుండి కూడా వితరణ కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాల పూజ ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఆలయంలో ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఎన్నో కోరికలు నెరవేరేవి. అటువంటి భాగమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా శుభం జరుగుతుంది. జై శ్రీరామ్. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల వెడల్పు కారణంగా కొనసాగుతున్న కూల్చివేతలు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో రోడ్ల వెడల్పులో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. గురువారం గోదావరి కనిలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్లో రామగుండం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో మార్కింగ్ చేసి ఉన్న భవనాలను జేసీబీ సాయంతో వన్ టౌన్ పోలీసుల బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు నడిపెల్లి మురళీధర్ రావుకు చెందిన భవనాన్ని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా గతంలోనే రోడ్ల వెడల్పులో భాగంగా కళ్యాణ్ నగర్లో కూల్చివేతలు జరిగాయి. తాజాగా కళ్యాణ్ నగర్ చౌరస్తాలో మళ్లీ రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేత చర్యలు చేపట్టడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. వార్తలకు స్వాగతం. వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు.
రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తహేరా వివాహాన్ని నానమ్మ తాతలు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు తస్నిం భాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నేనున్నానంటూ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అండగా వ్యాళ్ల హరీష్ రెడ్డి నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక 8వ డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ మొహమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ 10,000 రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్నటికి మొన్న సాయం చేయడం, అలాగే మా మైనార్టీ సోదరులకి, మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా, ఏ పెళ్లికైనా కూడా పేదింటి వివాహానికి ఒక పెద్ద దిక్క, ఒక పెద్ద అన్నలాగా, పెద్ద మేనమామలాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అన్నయ్యకి మరి కొంచెం మనమందరం బలం చేకూరుదాం. ఇలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు. కాలనీకి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి గురించి తాజిలోలియా ఎస్బీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో వారికి సహాయం చేయాలని ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మరి విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత వ్యాళ్ల హరీష్ రెడ్డి గారికి మరి ఒక వీడియో జాహిద్ పాషా గారి ద్వారా వెళ్ళడం జరిగింది. మరి ఈ వీడియో చూసి వ్యాళ్ల హరీష్ రెడ్డి గారు స్పందించి ఈరోజు మరి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముస్లిం అమ్మాయికి 10,000 సహాయం చేశారు. మరి యావత్తు ముస్లిం సమాజం తరఫున మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. కోదరకని పట్టణానికి చెందినటువంటి 8వ డివిజన్ నిరుపేద ముస్లిం అమ్మాయి తహేరా గారికి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అమెరికాలో ఉన్నటువంటి వ్యాళ్ల హరీష్ రెడ్డి గారికి జాహిద్ పాషా గారు తెలపడంతో వారు స్పందించి ఈ నిరుపేద అమ్మాయికి ఈరోజు 10,000 రూపాయలు వారు పంపడం జరిగింది. విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి గారికి ఈ యొక్క పేద కుటుంబం ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వ్యాళ్ల హరీష్ రెడ్డి గారు వినాక మొన్న కూడా ఈ మధ్యలో ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కూడా 30,000 రూపాయలు ఇచ్చి వారికి సొంత ఆటో కూడా కొనుక్కునే విధంగా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. హరీష్ రెడ్డి గారు ఈ రామగుండం ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళు అమెరికాలో ఉండి ఒక ఉన్నత స్థాయికి పోయి ఈ ప్రాంతం మీద ప్రేమ అనురాగంతో నిరుపేద ప్రజలకు వారి వంతు సహాయం చేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు తప్పకుండా ఆరోగ్యము, వారి యొక్క వ్యాపారం కానీ, వారి యొక్క ఉద్యోగం కానీ ఇంకా వారు ముందుకెళ్ళి ఇలాంటి వారికి ఎంతోమంది సహాయం చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు హనుమంతుని ఆశీస్సులు ఉండి దేశాన్ని రక్షించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు హనుమంతుని ఆశీస్సులు ఉండి మన దేశాన్ని రక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. హనుమాన్ జయంతి సందర్భంగా తార్నాక గణేష్ టెంపుల్లో మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుని ఆశీస్సులు దేశ ప్రజలపై, రైతులపై ఉండి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మహాపురుషుడైనటువంటి భగవాన్ శ్రీరామ్కు అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువకులకు ప్రత్యేకంగా, అదేవిధంగా హిందువులకు మరి ఆరాధ్యమైనటువంటి దైవంగా భావించేటువంటి ఆంజనేయుని యొక్క జయంతి రోజు హనుమాన్ జయంతి పేరు మీద దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో, అన్ని బస్తీలలో, అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క ఈ యొక్క జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులందరికీ నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీ అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో మన వ్యవసాయము కలకలలాడి మన గ్రామాలు అభివృద్ధి చెంది ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మన దేశం మీద ఎవరు దాడి చేయడానికి ప్రయత్నం చేసినా, ఏ ఉగ్రవాద కార్యక్రమాలు మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు పరమభక్తుడైనటువంటి శ్రీ హనుమాన్ యొక్క ఆశీస్సులతో మన సైనికులందరూ ఖచ్చితంగా హనుమంతుడు ఇచ్చినటువంటి శక్తితో దేశం యొక్క సరిహద్దులు కాపాడి ముష్కర మూకలను, ఉగ్రవాదులను రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో 22వ రోజు విజయవంతంగా సాగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం. రామకుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం 22వ రోజుకు చేరుకుంది. రామకుండం రీక్రియేషన్ క్లబ్ సభ్యులు సింగరేణి సంస్థ రామకుండం ఏరియా 2 OCP 3లో EP ఆపరేటర్ గా పనిచేస్తున్న చల్లా రాజిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ గాలిపెల్లి నాగరాజు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుప్పాల విక్రమసింహారావు, గోర్ల చెన్నారెడ్డి, గోదావరికని ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు జీవన్ బాబు నిట్టూరి, చింతకింది కృష్ణ తదితరులు విచ్చేశారు. రిక్రియేషన్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్. లాస్ట్ ఈ మంత్ 1వ తారీఖు నుంచి ఈ రోజు 20లో మజ్జిగ వితరణ కార్యక్రమం పెట్టుకున్న రిక్రియేషన్ క్లబ్ తరఫున రోజు కుక్కల చొప్పున కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇవాళ గౌరవులు చల్లా రాజిరెడ్డి గారు EP ఆపరేటర్ గారి బర్త్డే సందర్భంగా మజ్జిగ పంపిణీ జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డేకు, ఏదైనా ముఖ్యమైన దినాలకు ప్రజాసేవలో భాగంగా ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అందరినీ మొదటి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రీక్రియేషన్ క్లబ్ వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ఎండాకాలం నిమ్మకాయ చల్ల అనేది చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచి ఎండాకాలం నుంచి కాపాడుకోవడానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వాళ్ళు చేయడం అర్చనీయం. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. భాగ్యారెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త. వారి సేవలు చిరస్మరణీయమన్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. సంఘ సంస్కర్త MV భాగ్యారెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన అందరికీ ఆదర్శం.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా పేర్కొన్నారు. సంఘ సంస్కర్త ఎంవి భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సంఘ సంస్కర్త ఎంవి భాగ్యారెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ముందుగా ఎంవి భాగ్యారెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిపి మాట్లాడుతూ సంఘ సంస్కర్త భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ సంస్థానంలో సంఘ సంస్కరణకు కృషి చేసిన మహోన్నతుడు. సంఘ సంస్కరణల కోసం అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఆంధ్ర సభ స్థాపకుడిగా హైదరాబాద్లో దళిత పాఠశాలను ప్రారంభించి దళిత అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో మోదీ సర్కార్ ఆపరేషన్ కగార్ తలపెట్టి హత్యాకాండకు పాల్పడుతుందన్న సిపిఐ పార్టీ. అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో మోదీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కగార్ నేడు హత్యాకాండకు వ్యతిరేకంగా గోదావరి కనిలో చౌరస్తాలో సిపిఐ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్రలో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని, 2026 కల్లా మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ నరమేధానికి ఒడికట్టారన్నారు. నిన్న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో అనేక మంది మావోయిస్టులు మృతి చెందారని, మృత్యులతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంభాల కేశవరావుతో పాటు 28కి పైగా దళ సభ్యులు ఉన్నారని, ఇలా పోలీస్ బలగాలు చుట్టుముట్టి కాల్చి చంపడం ఆనవాయితీగా మారిందన్నారు. ఇప్పటికే సంవత్సర కాలంలో 500 మందిని చంపేశారని, అందులో అమాయకులు, సాధారణ ఆదివాసీలు కూడా ఉన్నారన్నారు. ఈ నరమేధం ఆపాలని పౌర సమాజం కోరుతున్న దేశ పౌరుల మీద, ప్రజల తరపున నిలబడే వారి మీద అంతర్గత యుద్ధం చేయడం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఒక విధానంగా చేస్తుందన్నారు. విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు, వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో బూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చంపివేయబడ్డారు. అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి 50 ఏళ్ల నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుడిని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకారణ్యంలో కాల్చి చంపి ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ను, హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐఎం న్యూ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి, శాంతి చర్చల్ని జరపండి, యుద్ధాన్ని మీరు ఆపండి, దండకారణ్యంలో మోహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.